హాయ్ హలో అందరూ బాగున్నారని కోరుకుంటూ ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలంలోని కొండవీడి గ్రామం పరిధిలో ఉన్న కొండవీడి కోటకైతే వెళ్తున్నాము. ఇది గుంటూరు నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. మన రైల్లో ఇది ఫస్ట్ టోల్గేట్. ఈ విజయవాడ నుండి గుంటూరు వెళ్ళే దారిలో మంగళగిరి దాటిన తర్వాత ఉంటుంది అన్నమాట. ఈ కాజా టోల్గేట్ అంటారు. మన ఈ జర్నీలో ఒక్క టోల్గేటే ఉంటుంది. ఈ వీడియోలో కొండవీడి కోట గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ కోట వచ్చేసి 14వ శతాబ్దం చెందిందనమాట. ఈ కోటను రెడ్డి రాజులు పరిపాలించారు. రెడ్డి రాజులు కొండవీడి కోటను రాజధానిగా చేసుకొని 1325 నుండి 1425 వరకు పరిపాలన సాగించారు. 14వ శతాబ్దంలో రెడ్డి రాజులు పరిపాలన సాగించిన కాలంలో ఈ కోటను నిర్మించారు. ఇందులో 21 నిర్మాణాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇది చాలా వరకు ఇప్పుడు శిథిలమైపోయిందంట. ఇప్పుడే మనం గుంటూరు ఎంట్రన్స్ అయ్యాము. ఈ గుంటూరు దాటిన తర్వాత కొన్ని కిలోమీటర్ల ముందుకు వచ్చిన తర్వాత అక్కిరెడ్డిపాలెం అని ఉంటుంది. ఆ అక్కిరెడ్డిపాలెం దగ్గర మన సర్వీస్ రోడ్లోకి వెళ్ళాలి. ఆ సర్వీస్ రోడ్లోకి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ జమీందార్ దాబా అని ఉంటుంది. ఆ జమీందార్ దాబా కొద్దిగా ముందుకు రాగానే మనకి రైట్ సైడ్ లో బ్రిడ్జ్ వస్తుంది. ఆ లో బ్రిడ్జ్ దాటిన తర్వాత స్ట్రైట్ రోడ్డు ఉంటుంది అనమాట. ఆ స్ట్రైట్ రోడ్లో అక్కిరెడ్డిపాలెం ఉంటుంది. ఆ స్ట్రైట్ రోడ్ వెళ్ళాలి మనం. రెడ్డి రాజులు ఈ కోట కట్టడానికి గ్రానైట్, రాతిని, సున్నంని వాడారు. ఈ కోటని ఒక రెడ్డి రాజులే కాకుండా విజయనగర రాజులు, గోల్కొండ సుల్తాన్లు, ఫ్రెంచ్ రాజులు, బ్రిటిష్ రాజులు కూడా పరిపాలించారంట. ఈ రోడ్డు వచ్చేసి నర్సరావుపేట రోడ్డు అనమాట. ఈ రోడ్లో మనం ఫిరంగపురం వరకు వెళ్ళాలి. ఫిరంగపురం అయితే వచ్చేసాం. ఫిరంగపురం సెంటర్లో మనం కొంచెం ముందుకు వెళ్ళంగానే లెఫ్ట్ సైడ్ రోడ్డు ఉంటుంది అనమాట. ఆ లెఫ్ట్ సైడ్ రోడ్లో ఉండి మనం ఈ కొండవీడు కోటకు అయితే వెళ్ళాలి. అలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. ఆ లెఫ్ట్ సైడ్ రోడ్లోకి ఇట్లా ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఎదురు వాటర్ ట్యాంక్ కనపడుతుంది కదా. ఆ వాటర్ ట్యాంక్ నుండి మనం రైట్ సైడ్ వెళ్ళాలన్నమాట. లెఫ్ట్ సైడ్ వెళ్ళకూడదు, రైట్ సైడ్ వెళ్ళాలి. అట్లా రైట్ సైడ్ కొద్దిగా ముందుకు వెళ్ళంగానే ఇగో ఈ చెరువు వస్తుంది. ఆ చెరువు చూసుకొని మనం కొద్దిగా ముందుకు రాగానే ఊరు వస్తుంది అనమాట. ఆ ఊర్లో మనం రైట్ సైడ్ వెళ్ళాలి. ఆ రైట్ సైడ్ వెళ్తే మనం కొండవీడు ఫోర్ట్కి వెళ్ళే దారిలోకి వెళ్ళిపోతాం. ఆ ఎదురు కనపడుతుంది కదా, అది వచ్చేసి చెక్ పోస్ట్ అనమాట. మనం వేసుకున్న వెహికల్ పార్కింగ్ టికెట్కి ఆ ఎంట్రీ టికెట్ రెండు అక్కడే ఇస్తారు. దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు. ఇంకా టికెట్ల విషయానికి వస్తే ఎంట్రీ టికెట్ పర్ హెడ్కి వచ్చేమో 20 రూపాయలు. పార్కింగ్ విషయానికి వస్తేమో పార్కింగ్ మోటార్ సైకిల్కి ఏమో 20 రూపాయలు, కారుకి కానీ ఆటోకి కానీ అయితే 40 రూపాయలు, బస్కి ఇంకా హెవీ వెహికల్స్ అయితే 100 రూపాయలు, కెమెరా ఛార్జెస్ ఏమో 200 రూపాయలు, అదే ఫోటోషూట్కి అయితే 1500 రూపాయలు. అయితే ఇక్కడ డ్రోన్స్ అయితే నాట్ అలౌడ్ అంట. ఇప్పుడు మనం కోట దగ్గరికి వెళ్ళాలంటే ఇట్లా రూట్ ఉంటుంది అనమాట. ఇట్లా ఘాట్ రోడ్డు. ఈ ఘాట్ రోడ్లో ఉండి ఇట్లా వెళ్ళాలి మనం. ఈ ఘాట్ రోడ్డు అయితే చాలా బాగుంది. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి వ్యూ పాయింట్ అని లెఫ్ట్ సైడ్ ఉందన్నమాట. కూర్చోడానికి బెంచ్ ఉంది. అవి షెడ్ లాగా, చిన్న షెడ్ లాగా నీడ కోసం అని చాలా బాగున్నాయి. ఇక్కడ కోతులు అయితే మాత్రం చాలా ఉన్నాయి. ఆ వ్యూ కూడా చాలా బాగుంది. ఈ వ్యూ పాయింట్ చూసుకొని కొద్దిగా పైకి వెళ్ళగానే ఇంకొక వ్యూ పాయింట్ లెఫ్ట్ సైడే ఉంది. ఆ వ్యూ పాయింట్ కూడా ఎలా ఉందో వెళ్ళి చూద్దాం మనం. దానికి వ్యూ పాయింట్కి దారి అయితే మాత్రం చాలా బాగుంది. ఆ ఎదురు సన్న దారి కనపడుతుంది కదా, ఇప్పుడు ఆ దారిలోనే మనం వెళ్ళాలన్నమాట.
ఇది ఒక వ్యూ పాయింట్ అనమాట. చూసారా, చాలా బాగుంది. మనం అట్లా ఘాటి ఎక్కుకుంటా వెళ్ళాలన్నమాట పైకి. పైన కనపడుతుంది కదా, అదే ఫోర్టు. ఇప్పుడు మీకు కనపడుతుంది కదా, మనం ఆ రూట్లోనే వచ్చామన్నమాట. ఆ రూట్లోనే ఇప్పుడు మనం పైకి వెళ్ళాలి. ఆ వ్యూ పాయింట్ లొకేషన్ చూసారా, చాలా బాగుంది కదా, చాలా బాగుంది. ఈ పైకి వచ్చిన తర్వాత ఇది ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు ఈ లోపల ఉండే మనం కోట దగ్గరికి వెళ్ళాలి. ఇది వచ్చి తూర్పు ద్వారం అంటారు దీన్ని. ప్రోలయ వేమారెడ్డి రాజులలో ప్రథముడు అనమాట. ఇతను తొలుత 1325లో అద్దంకిని రాజధాని చేసుకుని స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని 1953 వరకు పరిపాలించాడు. ఆ తర్వాత అతని కుమారుడు అనంతపోతరెడ్డి 1353 నుండి 1364 వరకు రాజ్యపాలన చేసినట్లు తెలుస్తుంది. అయితే శత్రువులు తన రాజ్యంపై దాడులు చేస్తుండటంతో రాజధానిని కొండవీడుకు తరలించి రెండో రాజధానిగా చేసి రాజ్యపాలన చేయడం ప్రారంభించాడు. ఇక్కడైతే ఏం లేదు. అనంతపోతరెడ్డి తర్వాత అతని తమ్ముడు అనువేమారెడ్డి 1364 నుండి 1380 వరకు రాజ్యపాలన చేశాడు. అయితే ఆయన రాజ్యపాలన చేసేటప్పుడు కృష్ణ, ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాలు జయించి రాజ్య విస్తరణగా చేశాడంట. తిరిగి పినతండ్రి అయిన అనువేమారెడ్డి మరణానంతరం అన్నపోతరెడ్డి కుమారుడు కుమారగిరి రెడ్డి 1386 నుండి 1402 వరకు పరిపాలించి కొండవీడు రాజ్యాన్ని ఉదయగిరి నుంచి ఒడిశాలోని కటక్ వరకు విస్తరించాడట. ఇప్పుడు మనం చూసుకుంటున్నంత గ్రానైట్ రాయి అనమాట. అప్పట్లో ఇవన్నీ గ్రానైట్ రాళ్ళతోనే కట్టారు. తర్వాత మనం కత్తులబావు దగ్గరికి వెళ్దాము. ఆ కత్తులబావు కూడా చాలా చరిత్ర ఉందంట. లొకేషన్స్ మాత్రం అదిరిపోయాయి. మనం వర్షాకాలంలో వస్తే మాత్రం లొకేషన్స్ మామూలుగా ఉండవు. ఫొటోస్ దిగే వాళ్ళకి పండగ అనమాట. ఇందాక మనం చూసుకున్నాం కదా, స్కూల్ బస్ వెళ్ళింది, అవి వాళ్ళవే అనమాట. అవన్నీ అక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఆగినాయి. ఇవి కోర్టులోకి ఎంట్రీ అయ్యేటప్పుడు మనం చేయకూడని పనులు అనమాట. వీడియో పాజ్ చేసుకొని చదువుకోండి. ఇక్కడ వచ్చి టెంట్ క్యాంపింగ్ వేసుకుంటారు. టెంట్ క్యాంపింగ్ వేసుకునే స్థలం అంటే ఇది. ఇట్లా ఉంది ఇక్కడ. ఇది వచ్చి పిల్లలు ఆడుకునేది. త్రాగు వాటర్ ఉంది ఇక్కడ. అట్లా లోపలికి వెళ్ళి చూసుకుందాం మనం. తెచ్చి వాష్రూమ్స్ ఉన్నాయి.
ఈ డ్రింకింగ్ వాటర్ తాగటానికి, నీళ్ళు తాగటానికి. ఇందాక వెళ్ళి చూసుకున్నాం కదా, అదే ఇది. ఇక్కడ చేయటానికి ఇవన్నీ ఉన్నాయి మనకి. రాక్ క్లైంబింగ్, బోటింగ్, టెంట్ క్యాంపింగ్ ఉంది, కయాకింగ్ ఉంది, రైఫిల్ షూటింగ్ ఉంది, రెప్లింగ్ ఉంది, ట్రెక్కింగ్ ఉంది. వచ్చి పంచవంటి అంట. పంచవంటి అంటే మరి ఏమో, ఇది అక్కడ అంతా రౌండ్గా ఉంది. రౌండ్గా ఉండి మధ్యలో చెట్లు వేసి బాగా చేశారు. పెర్గోలా అంట, ఇట్లా ఉంది. వచ్చి ఫుడ్ కోర్టు. బజ్జీలని వేస్తున్నారు అటు. ఈ విగ్రహం వచ్చేసి అనవేమారెడ్డి గారి విగ్రహం అనమాట. ఇది వచ్చేసి మొత్తం కోట మ్యాప్ అనమాట. కోట ఇట్లా ఉంటుందని మనకి అక్కడ బోర్డు ద్వారా చూపెడుతున్నారు. ఈ సైన్ బోర్డులు అన్నీ వచ్చేసి కోట గురించి అనమాట. కోటలో ఎవరు ఏమేమి చేసేవాళ్ళు అవన్నీ ఈ సైన్ బోర్డుల మీద ఉన్నాయి అనమాట. మీరు వెళ్ళినప్పుడు చక్కగా చదువుకోండి నిదానంగా. కింద నుండి కొండపైకి కోటలోకి వచ్చే దారి ఘాట్ రోడ్ ఇట్లా ఉంటుంది అనమాట. అటు దూరంలో స్కూల్ పిల్లలు ఉన్నారు. స్కూల్ పిల్లలందరినీ తీసుకొచ్చినట్టున్నారు సరదాగా చూపించడానికి వాళ్ళకి. తమ్ముడు ఏ స్కూలు? సక్సెస్ స్కూలా? ఇటు వెళ్తే ముత్యాలమ్మ చెరువు అంట. ఇది మనం రిటర్న్లో చూసుకుందాము. ఈ పైకి వెళ్తే దూరంగా కొండ మీద ఫోటోలు దిగుతున్నారు. ఇక్కడ నిర్మించిన చెరువులకు స్పెషాలిటీ ఉంది. అదేంటంటే ఒక చెరువు నిండిన తర్వాత ఆటోమేటిక్గా ఆ చెరువులో నుండి ఇంకో చెరువులోకి నీళ్లు ప్రవహించేటట్టు అలా తయారు చేశారనమాట. రెడ్డివారి భోజనశాల అంట. అదిగో చాలా దూరంలో ఉన్నారు వాళ్ళు, కనిపిస్తున్నారా? పైన ఎక్కారు. గుర్రపుశాలగా పిలబడే రెండవ మండపం అంట. పుట్లమ్మ చెరువు దక్షిణ భాగము. ఇదే పుట్లమ్మ చెరువు.